I hope all are doing great. Welcome back to our channel Usha's Diary. సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. మట్టి వినాయకుడిని తయారు చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో రైట్ నవ్ అయితే మేము తిరుపతిలో ఉన్నాం, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫెస్టివల్ కోసం అని చెప్పి. ఇంకా డిఐవీ లాంటిది చేయాలి అన్న ప్లాన్ సడన్ గా వచ్చిందనమాట ఐడియా. యాక్చువల్లీ నిన్న జర్నీలో మేము వెళ్తూ ఉంటే చాలా వినాయకుడిలోనే కనిపించాయన్నమాట. అప్పుడు వచ్చింది, సో వై డోంట్ ఐ ట్రై, లైక్ లాస్ట్ ఇయర్ చేయలేదన్నమాట ఫెస్టివల్ మేము చేసుకోకూడదు అని చెప్పి. దాని బిఫోర్ ఒకసారి చేశాను అనమాట. అప్పుడైతే నాకు మట్టి కొంచెం మా తమ్ముడు ఎక్కడో తీసుకొచ్చాడు, అది కొంచెం మధ్యలో రాళ్ళు అలా సాఫ్ట్గా మంచిగా లేదు కాబట్టి నాకు అవుట్పుట్ వచ్చింది, కానీ ప్రాపర్గా వచ్చింది వినాయకుడి షేప్ అంతా. బట్ అంత క్లియర్గా లేదనమాట. అందుకని చెప్పి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది బొమ్మల క్వార్టర్స్లో వాళ్ళు బొమ్మలు తయారు చేస్తారనమాట. సో వాళ్ళ బిజినెస్సే అది. అబ్బాయికి కాల్ చేసి ఇట్లా నాకు మట్టి కావాలంటే సరే రాక్క అని చెప్పాడు. అందుకని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఎందుకు అక్కడ ప్రిఫర్ చేస్తున్నానంటే వాళ్ళు అన్ని మట్టి వినాయకుళ్ళు అవే చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మట్టి అవంతా కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట బొమ్మల క్వార్టర్స్ దగ్గరికి. అండ్ దీని లొకేషన్ వచ్చేసి మంగళం రోడ్, కరకంబడి దగ్గర. ఎగ్జాక్ట్గా అయితే నేను ఎక్కువ చెప్పడం తెలీదు. సో వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను మట్టి తీసుకోవడానికి. బట్ వీళ్ళు ఇక్కడ వినాయకుళ్ళు అవన్నీ చూసి, సో ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఎంత మంచిగా చేశారు. చాలా పెద్దవి అనమాట. వీళ్ళైతే చిన్న వినాయకులు చెయ్యరు, లైక్ మినిమం 25 ఫీట్ నుంచి ఎంత ఫీట్ అయినా చేస్తారనమాట. సో ఇది వచ్చి మన తిరుపతి ఎమ్మెల్యే వాళ్ళు తీసుకున్నారనమాట ఈ బొమ్మ. అందుకని చెప్పి ఇది మీకు చూపించాను. చాలా బాగుంది కదా. సో ఈ షెడ్లోనే ఒక 45-50 బొమ్మలు అయితే ఉన్నాయంట. చాలా పెద్దవి, కొన్ని అయితే యూనిక్గా డిఫరెంట్గా కూడా అంతా చేశారు. సో మీకు ఎలా ఉంటుంది అని చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇదైతే విద్యానికేతన్, మా కాలేజే ఒకప్పుడు నేను చదివినప్పుడు. సో వాళ్ళైతే బుక్ చేసుకున్నారనమాట. మోహన్ బాబు కాలేజ్కి తీసుకెళ్తారంట ఈరోజు రేపో అని చెప్పారు. ఇక్కడైతే చాలా బాగున్నాయన్నమాట. సో మీరు ఎవరైనా ఫర్దర్గా ఫ్యూచర్లో బొమ్మ అలా పెడతారు కదా, అలాంటప్పుడు డెఫినెట్గా వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉన్నాయి. ఒక 6 మంత్స్ ముందే స్టార్ట్ చేస్తారంట. మొత్తం కంప్లీట్ అవ్వడానికి 6 మంత్స్ పడుతుందంట. మొత్తం అంటే వితౌట్ కెమికల్ అనమాట. కెమికల్ ఏమీ లేకుండా మట్టితోనే వాళ్ళు వినాయకుడు ఏమంతా తయారు చేస్తారు. ఇది ఇంకో షెడ్లో అనమాట. మనం బిఫోర్ చూసింది 25-30 ఫీట్ అట్లా చూసాం కదా. ఇవి నాకు తెలిసి ఒక 10-15-20 ఫీట్లో అట్లాంటి రేంజ్లో ఉండే బొమ్మలు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి బొమ్మలు, అవన్నీ కూడా చాలా బాగా చేశారు. సో నాకైతే ఇట్లాంటివన్నీ చూడడం ఇంట్రెస్ట్ అనమాట. లైక్ ఎలా తయారు చేస్తారు, ఎట్లా పెయింట్ చేస్తారు, ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ ఫెస్టివల్ ముందు వెళ్ళినాము అంటే మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకైతే చూసే ఛాన్స్ ఉండదు. తర్వాత ఊరికైనా అక్కడ ఎలాంటి బొమ్మలు ఉన్నాయి అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. ఆ ఏరియా అంతా ఒక 2 స్ట్రీట్స్ ఉంటుంది. మొత్తం బొమ్మలు తయారు చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ కూడా అంట. సో ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట, ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా అని చెప్పి. సో తిరుపతినే కాదు, తిరుపతి చుట్టూ సరౌండింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా కొన్ని ఊర్లు, వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఆర్డర్ చేసి బొమ్మలు అయితే తీసుకొని వెళ్ళి సేల్ చేసుకుంటారు. సో మీరు వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడికి వచ్చి కూడా తీసుకొని వీళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు అనమాట. బికాజ్ వీళ్ళు చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. లైక్ మనకు అన్ని మట్టి వినాయకుళ్ళు, ఎకో ఫ్రెండ్లీ గణేషసే ఉంటాయి కాబట్టి మనకు నచ్చినవి మనం తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర కంపేర్ టు బయట మనం కొనడం కన్నా ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. సో ఈ వినాయకుడు చూసారా, చాలా బాగున్నాయి. ఇవైతే వాళ్ళ ప్రైస్ 2500-3000 అలా చెప్పారు. ఇవి కలకత్తా మోడల్ అంట. ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీ గణేషాసే. కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా కంప్లీట్ హ్యాండ్ మేడ్తో చేశారు. వాళ్ళు యూస్ చేసే కలర్స్ కూడా చాలా మంచివి అనమాట, కెమికల్ లేనటివి. సో ఇంకా నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. వర్షం పడుతూ క్లౌడీగా భలే ఉంది క్లైమేట్ అయితే. ఈ సెటప్ అంతా ఏంది ఇలా కూర్చుంది అనుకుంటున్నారు. ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను కదా, తిరుపతిలో బొమ్మల క్వార్టర్స్లోనే వినాయకుడు అంతా చేస్తారు. అక్కడికి వెళ్ళి మట్టి తీసుకొస్తాను అని చెప్పి, క్లే. సో అదైతే ఇప్పుడు తీసుకొచ్చేసాను అనమాట. చాలా వెయిట్ ఉంది. ఇంత మట్టి తెచ్చుకున్నా. యాక్చువల్లీ నేను తెచ్చుకోలేదు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అక్కడే చేస్తారనమాట వినాయకుళ్ళంతా. సో అబ్బాయికి కాల్ చేసి ఇట్లా మట్టి కావాలి అని చెప్తే మేము వెళ్ళేక్కడికి రెడీగా తెచ్చి పెట్టేసి ఉన్నారు.
ఆల్రెడీ తడిచిపోయింది అని చెప్పారు. ఒకసారి చూసుకొని మళ్ళీ మీకు ఎట్లా కావాలో అట్లా చేసుకోండి అక్క అని చెప్పారు. సో ఇప్పుడైతే వినాయకుడిని ప్రిపేర్ చేద్దాం, సారీ మట్టి వినాయకుడిని తయారు చేద్దాం, మంచిగా రావాలి అనుకుంటున్నాను. సో ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి నేను చేసి పెట్టాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం, మంచిగా రావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బేస్ ప్రిపేర్ చేద్దాం దీని మీద. సో నాకైతే ఇలాంటి డిఐవైస్ అలాంటివన్నీ చేయడం చాలా చాలా ఇష్టం అనమాట, ఇంట్రెస్ట్ కూడా. సో అందుకే ఈసారి నాకు తక్కువ టైం ఉన్నా కూడా ఎలాగైనా చేసి పెట్టాలి, మీకు కూడా చూపించాలి అని చెప్పి మనం చేయడం వల్ల మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మనం ఎలా చేసామో అనేది మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు చూపించినట్టు అవుతుంది కదా అని చెప్పి నేనైతే లాస్ట్ మినిట్ అయినా కూడా మనం చేయగలుగుతాము అని చెప్పి డిసైడ్ అయ్యి వీడియో అయితే ఫెస్టివల్ 2 days బిఫోర్ స్టార్ట్ చేసి ఫెస్టివల్ ముందు రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నాకైతే అవుట్పుట్ చూసాక చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కూడా పక్కా నచ్చిందా లేదా అనేది కూడా నాకేం ప్రాబ్లం లేదు, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గైస్ మీలో ఎంతమందికి ఇలా డిఐవైస్ చేయడం ఇష్టం, అంటే నాట్ ఓన్లీ ఇలాగా బొమ్మలు అలాంటి ఫెస్టివల్ అప్పుడు డిఐవైస్ కాకుండా ఇంకేదైనా కూడా ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎలాంటివి చేయాలనుకుంటారు, ఆర్ఎల్స్ ఫర్దర్గా నా దగ్గర నుంచి ఎలాంటి డిఐవైస్ చూడాలి అనుకుంటున్నారు కూడా పక్కా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది కష్టం ఉండదు, మనం మనసు పెట్టి మనం చేయాలి అనుకుంటే ఏదైనా కూడా ఈజీగా అయిపోతుంది. బట్ నమ్మకం ఇంపార్టెంట్ అనమాట, మనం చేయగలుగుతాము అని చెప్పి. సో ఇది నేను చేసేంత వరకు నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఇది చేయడం ఫస్ట్ టైమే, అది కూడా మీ ముందరే చేశాను. బట్ అవుట్పుట్ చూశారు కదా ఎలా వచ్చింది అనేది. అంతే అనమాట, ఏదైనా మనం అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాము, అనుకోవాలంతే. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్పే చూపించాను, బట్ మీ ఇష్టం అనమాట. క్లే అనేది మీరు ఎంత తీసుకోవాలనుకుంటే, లైక్ మీరు పెద్ద వినాయకుడు చేయాలి అనుకుంటే డిపెండ్స్ ఆన్ దట్, మీరు అంత ఎక్కువ మట్టి తీసుకోవాలి. నేనైతే చిన్నది చేద్దాం, బుజ్జి గణపయ్యని చేద్దాం అనుకొని నేను కొద్దిగా తీసుకున్నాను అనమాట. చాలా ఈజీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపించాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అలాగే చేసుకుంటే మంచి వినాయకుడిని, మంచి గణపయ్యని మీరు తయారు చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. ఎకో ఫ్రెండ్లీ గణేష ఆర్ఎల్స్ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారు కదా చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట చేయడం. మెయిన్ థింగ్ మనకి మట్టి అనేది సాఫ్ట్గా ఉండాలి, స్మూత్గా ఉండాలన్నమాట. హార్డ్గా ఉంటే మనము ట్విస్ట్ చేయడానికి అవంతా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అదొకటి చెక్ చేసుకోండి అంతే. ఇంకా మిగిలినంతా స్టెప్ బై స్టెప్ చూసారు అంటే ఈజీగా చేసేయచ్చు. మన చేతులారా ఏది తయారు చేసినా కూడా అది ఎదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అది ఎలా ఉన్నా కూడా మనకైతే చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. అది మాటలు చెప్పలేమన్నమాట, ఏదో తెలియని కాన్ఫిడెన్స్, మనం ఇంత బాగా చేసామా అనేది మనకు మనే అప్రిసియేషన్ చేసుకున్నట్టు ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగే. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏం ఆలోచించకుండా పక్కా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఫైనల్ రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంత బాగా చేసామా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా.
గైస్ ఫైనల్లీ చూసారా నేను ఇలా చేశాను అనమాట డిఐవై. కొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ కోసం ఇంటి దగ్గర ఉండే ఫ్లవర్స్తో ఇలా మొత్తం డెకరేట్ చేశాను. అచ్చం గార్డెన్లో వినాయకుడు పుట్టినట్టు ఉంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు యాక్చువల్గా నాకైతే ఈసారి ఇంకా బాగా వచ్చింది అనమాట. లాస్ట్ ఇయర్ నేను చేసిన దానికన్నా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఎంత క్యూట్గా ఉందో ఇట్లా డెకరేట్ చేశాక నాకైతే బాగా నచ్చేసింది. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, ఆరు ఎలా చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఫినిషింగ్ అంతా కూడా ఎంత బాగా వచ్చింది, చాలా స్మూత్గా ఉందన్నమాట. మట్టి బంకమట్టి అనేది. సో నాకైతే చాలా ఈజీగా అయిపోయింది. ఒక చిన్న లడ్డు కూడా చేశాను అనమాట వినాయకుడికి. జస్ట్ మనకి డిఐవై అనమాట, ఇది నా కోసం నేను చేసుకునింది. నాకు ఓపిక ఉండాలే కానీ ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా ఇష్టము. అట్ ద సేమ్ టైం మనం చాలా డే అంతా, నేనైతే మార్నింగ్ నుంచి బిజీగానే ఉన్నాను గైస్, అస్సలు టైం లేదనమాట. మనకు నచ్చినవి ఏమన్నా చేస్తూ ఉంటే మనం బిజీగా ఉంటే మనకి ఏమీ గుర్తురావు ఫస్ట్ థింగ్ అది. అందుకే నాకు డిఐవైస్ చాలా ఇష్టం అనమాట. ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకుంటాను. సో లాస్ట్ టైం అలా చేశాను కాబట్టి ఈసారి ఇంకొంచెం ఇలాగా మనకి న్యాచురల్ ఫ్లవర్స్, మనకి రోడ్ సైడ్ దొరికే ఫ్లవర్స్తో కూడా మనం ఎలా డెకార్ చేయొచ్చు అనేది మీకు చూపించాను అనమాట. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది అనేది పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాజ్ ఇది చేయడం నాకు చాలా టైం పట్టింది అనమాట. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళి మీకు చూపించాను కదా, అక్కడ బొమ్మలన్నీ వాళ్ళు తయారు చేసినవి అండ్ ఆ తర్వాత అక్కడ ఎట్లా తయారు చేస్తారు ఎవ్రీథింగ్ అనేది ఇందే లేట్గా వెళ్ళాను. సో యాక్చువల్గా ఫాస్ట్గా వచ్చేసి ఇది కూడా ఫినిష్ చేసి ఈవినింగ్ అంతా అప్లోడ్ చేద్దాము ఇవాళే అనుకున్నాను. అంటే ఎల్లుండే ఫెస్టివల్ కదా, రేపు అప్లోడ్ చేయడం ఎందుకు అని చెప్పి. బట్ నాకు లేట్ అయిపోయింది, నేను వచ్చేక్కడికి 4:30 అలా అయిపోయింది. ఇంకప్పుడు లంచ్ చేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసి ఇంకా టైం అయితే ఇప్పుడు 8:30 అయిపోతుంది. అందుకే అనమాట ఇంట్రా అవుటర్ రెండు ఒకేసారి ఇచ్చేసాను. త్వరగా వచ్చేద్దాం అనుకున్నాం బట్ పాసిబుల్ కాలేదు. సో ఫైనల్లీ ఇలా ఉందన్నమాట. బుజ్జి గణపై ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్, మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గాయస్ వన్స్ అగైన్ చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్. మా బుజ్జి గణపై కూడా మీకు బాయ్ చెప్పేస్తున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది, అసలు ఎంత బాగుందో కదా.